ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు డెడ్లైన్ విధించారు. మార్చి 29 లోపు చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటున్నారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే విజయవాడను ముట్టడిస్తామని అంటున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాజకీయ వివాదంగా మారిందని చెప్పి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం పెద్ద ఎత్తున వాలంటీర్లు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రతిపక్ష ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కానీ మా హామీలు ఏమయ్యని వాలంటీర్లు పెద్ద ఎత్తున అడుగుతున్నారు. మనం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మీ హామీ ఏమైంది? పోస్తే పన్నీర్ అంటారు కదా, అలా వెళ్ళిపోయి హామీలన్నీ కొట్టుకుపోయి వెళ్ళిపోయి ఇప్పుడు హామీలు లేవు, వాళ్ళకి ఏ లేదు. ఇంకొక 5 సంవత్సరాలు పదవి ఉంది, ఇంకో 4 సంవత్సరాలు కూర్చుందాము. మాతో ఎప్పుడు ఎవడైనా ఏమైనా మాకేం నష్టం ఉంది, మేము కూర్చున్నాం దర్జాగా పదవుల్లోని. రేపు ఏడు చెప్పకపోయినా ఎవడు ఏం అడగడు. 4 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్స్ ముందు ఒక చిన్న మళ్ళీ బిస్కెట్ వేద్దాము, అప్పుడు అందరూ వస్తారు. మళ్ళీ కూడా ఇదే అలవాటే కదా ప్రజలకి, ఏదైనా హామీ ఇస్తే ముందుకు రావడం అని చెప్పి చూస్తున్నట్టున్నారు. కానీ ఇక్కడితో ఇది ఆగదండి. ఇన్ని రోజులు సింగిల్గా వేరువేరుగా వెళ్ళాము, ఇప్పుడు అందరూ ఒకటే వెళ్తున్నాము. చూసారు కదా, మా ఒకటే వెళ్ళడానికి నిదర్శనం ఎంతమంది పోలీసులు. ఈ రోజు ఇక్కడ దగ్గర 100 మంది పోలీసుల వరకు వచ్చి ఉన్నారు. మాకన్నా పోలీసులు ఎక్కువైపోయారు. వచ్చిన వాళ్ళందరినీ ఆపుతున్నారు. ఎంతమందిని ఎన్ని రోజులు ఆపగలరండి ఎవరైనా? కొన్ని రోజులు, 1-2 రోజులు ఆపుతారు. మహారాజు గారు అందరూ కూడా, ఒక చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే మహిళలు అంటే చాలా గౌరవం అండి. అంత గౌరవం కాదు అంటే వాళ్ళ ఇంట్లో మహిళలు ఎలా చూస్తారో రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా అతను అలాగే చూస్తారు. అందుకే ఈరోజు ఎండలో నిల్చోబెట్టారు. 1,00,000 మంది మహిళలను తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి అందరినీ, పిల్లల్ని భర్తల్ని వదిలేసి రండి కూర్చోండి అమ్మా, మీకు జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు, మీరు ఇంట్లో కూర్చోండి, ఎందుకు ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉంటే పనులు చేయాలి కదా, ఇక్కడైతే ఖాళీ కూర్చుంటాము అని చెప్పి కూర్చోబెట్టాడు అతను. హామీలు ఇచ్చినప్పుడు ఒక మాట ఆడినప్పుడు ఎవరైనా అది గవర్నమెంట్ ఉద్యోగస్తుడా, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుడా, లేదా సాధారణ మనిషి, లేదా నాయకులు అన్నది అనవసరం. ఒక మాట అన్నామంటే మాట మీద నిలబడాలండి ఎవరైనా. అప్పుడే లైఫ్లో గుర్తుండిపోతారు. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి దగ్గర 9 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు ఒక్క పథకం లేదు. ఎవరు పథకాల గురించి మేము ప్రజలమే. ఒకప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు తల్లికి అమ్మఒడి వచ్చింది, పోనీ అమ్మఒడితో పిల్లలకు చదివించుకున్నాం. ఇప్పుడు అమ్మఒడి లేదు, మొన్న 5,000 లేవు, ఏవీ లేవు. 1,500 ఇస్తానన్నాడు, అవి లేవు. ఉచిత బస్సులు ఎవరికి కావాలండి? బస్సులు ఎక్కి వెళ్ళలేరా? ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే కదా వెళ్తారు. మా 3,000 నిరుద్యోగ వృత్తి కూడా అవసరం లేదండి. ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, ఫస్ట్ పని చేయించుకొని జీతం ఇవ్వండి. ఇంట్లో కూర్చోబెట్టి 3,000 ఇస్తే ఎవరికి కావాలండి? 3,000 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నాం. దయచేసి ఈసారికి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రేపు ఎలక్షన్లకైనా మా అందరమే. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీగా 2 పోటీ చేశారండి. కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి ఒకరు, విజయవాడ డిస్ట్రిక్ట్ నుంచి, కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి శివగణేష్ గారని, విజయవాడ డిస్ట్రిక్ట్ నుంచి మమత అని 2 కూడా పోటీ చేశారు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్. గెలిచామా ఓడేమా కాదు, ఒక అడుగు ఇప్పుడు ముందు ప్రభుత్వానికి ఎదిరించడానికి ముందేసాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేము సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. రేపు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ మాది, రేపు అదే ప్రభుత్వానికి మేము చేస్తామేమో. మీ ప్రభుత్వం ఇంతకన్నా ఘోరం 11 సీట్లు వచ్చాయని ఎగతాలు చేస్తున్నారు కదా, రేపు అది కూడా రాకుండా పోతాయేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ప్రజలతో వెళ్ళినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇంకోటండి, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా 1-10 సార్లు ఆలోచించుకొని ఇవ్వండి. హామీ ఇచ్చాము ఏదో అది ఉంది, తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మూల పడేస్తారని కాదు, హామీ ఇస్తే నెరవేర్చాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అడగకుండా హామీ ఇచ్చామండి. ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు 5,000 ఏం సరిపోతాయి అని చెప్పి ఆయన వాళ్ళ కూటమి మిగతా 100 మగదులు మొత్తం కలిసి మాకు నమ్మబలికి హామీ ఇచ్చి 2,60,000 మంది ఇంటూ కుటుంబంలో 4 మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి 10 లక్షల ఓటు బ్యాంకు మా నుంచి మలుచుకొని ఈరోజు పుట్టని బిడ్డకు పేరుగా పెట్టాలి. జీవో లేదా నీకు తెలీదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు గతంలో జీవో లేదని చెప్పి నీకు తెలీదా? జీవోనే నువ్వు అడ్డం పెడుతున్నావే, నువ్వు జీవో ఇవ్వలేవా? మిమ్మల్ని చట్టసభలకు ఎన్నుకున్నాం మేము చట్టాలు చేయమని. అక్కడ చట్టం లేదనుకో, నువ్వు చట్టం చేయలేవా? నీ చేతిలో అధికారం లేదా? కుండమంగళూరు చేతిలో అధికారం ఉందా చెప్పు. లేకపోతే చంద్రబాబు నాయుడు నువ్వు సమాధానం చెప్పాలా. ఇంతమంది రోడ్డున పడేసావు. పవన్ కళ్యాణ్ గారు గెలవక గెలిచి వాలంటీర్లో ఊసేస్తాడు. ఆ హీరోని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకున్నాం. ఇంతమందికి ఏం సమాధానం చెప్తారండి? మా 5,000 ఇప్పటికి వాళ్ళు 10,000 చెప్తే 90,000 బాకీ. ఈరోజు ఆ వాలంటీర్లు ఆత్మహత్యలే మేము సరేలేమంటున్నాం. మేము ఈరోజు మేము ఎట్లా బతకాలి? ఈరోజు మమ్మల్ని వైసీపీ ముద్రేస్తారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరండి? ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరండి? వీళ్ళంతా గతంలో వాళ్ళకి వంగే మగలో పనిచేయలేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి వీళ్ళు వెళ్ళి పోలీసుల నుంచి తలాలు వేయలేదండి, రోడ్లు బ్లాక్లు చేయలేదండి. వాళ్ళకి లేని చట్టాలు మాకు వర్తిస్తాయా? 5,000 జీతగాళ్ళకి. చంద్రబాబు నాయుడు పాలన దుర్మార్గమైన పాలన. ఒకటే చెప్తున్నా, విజయవాడ స్తంభింపజేస్తాం. మా గనక ఉద్యోగాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడుకి 16 కాదు, ఆయన కొడుకు కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత వాలంటీర్ వ్యవస్థ నుంచి నేను తీసుకుంటున్నాను. విశాఖలో వాలంటీర్ల ఆందోళన అయితే ఉందని చెప్పొచ్చు. చాలా ఉధృతంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మరో పక్క పోలీసులు ప్రహారం ఎక్కువ ఉన్నా, మరో పక్క అయితే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అసలు మాకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ వీళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. కెమెరా పర్సన్ రామోత్ రాయుడు.